మెర్సినరీస్ అంటే కిరాయి సైన్యం ఏదైతే రష్యా వాడినటువంటిది 2 సైన్యాలు ఉన్నాయి కదా, చెచెన్ కావచ్చు, వ్యాగనార్ కావచ్చు, అట్లాంటిదే ఉక్రెయిన్ కూడా వాడుతుంది కదా, అట్లాంటిదే హమాస్ కూడా అట్లాంటి ఒక తీవ్రవాద సంస్థే కదా. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులకు కొత్త సమస్య ఏమొచ్చిందంటే తమలాంటి కిరాయి హంతకుల్ని ఇజ్రాయెల్ వాడుతోందట. అంటే వీళ్ళు పెయిడ్ కిల్లర్స్, వాళ్ళు కూడా పెయిడ్ కిల్లర్స్ని వాడుతున్నారని ఇప్పుడు అర్జెంటుగా హమాస్ బయటపెట్టింది. అబూ ఒబైదా, ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ హమాస్ మిలిటరీ వింగ్ అల్కాసమ్ బ్రిగేడ్స్ మేడ్ అన్ ఎక్స్ప్లోజివ్ ఎలిగేషన్ వైల్ ప్రొవైడింగ్ అన్ update regarding the Israel-Gaza war on the 70th day of the ongoing conflict. Abu Obaida claimed that Israel was using mercenaries in the war. The claim came amid reports that foreign fighters had entered the war on Israeli side. Spanish outlet El Mundo has even claimed to have interviewed a Spanish mercenary, Pedro Diaz Flores, who moved to Gaza from the Ukraine conflict. ఇది క్రమంగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇజ్రాయెల్ కూడా కిరాయి సైన్యాన్ని వాడుతోంది అన్నటువంటి ఇప్పుడు కంగారు పడుతోంది హమాస్ తీవ్రవాద సంస్థ.